ప్రైజ్ లార్డ్. ఇది నాన్న ఆదివారం ఆరాధన అయిపోయింది. ఒక అద్భుతమైన వర్తమానం ఈరోజు అందించడం జరుగుతూ వచ్చింది. బలమైన వర్తమానం. అయితే ఆరాధన వర్తమానంలో ఎందుకు యేసుక్రీస్తు వారు మరణించారు, కారణం ఏమిటి, 6 ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేయడం జరిగింది. సాయంకాలము 6 నుంచి న్యూజిలాండ్కి ఇండియాకు క్రికెట్ జరుగుతుంది కదా, దానిలో ఎవరు గెలుస్తారో దేవుని సన్నిధిలో అడగడం జరిగింది. దేవుడు ఖచ్చితంగా మాట్లాడేవారు. ఎవరు గెలుస్తారో దేవుని సన్నిధిలో అడగడం జరుగుతూ వచ్చింది. ఆయన చెప్పిన మాటను నేను మీకు చెబుతున్నాను. యెహోవా దేవుని ఆశ్రయించిన వారు ధన్యులు అనే మాట. అంటే ఏంటి దీని అర్థం? దేవుడు నాతో ఏ మాటతో వచ్చారు, నాకు ఏమర్థమైంది అంటే, దేవుణ్ణి ఆశ్రయించుట. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించారో వారు ధన్యులైపోతారు. ఎలా ధన్యులైతారు? మరి భారతదేశానికి కప్పు వస్తుందా? ఖచ్చితంగా భారతదేశానికి కప్పు రాబోతుంది. వరల్డ్ కప్పు ఖచ్చితంగా రాబోతుంది. సంజు శాంసన్ ముందుండి ఆటను తీసుకెళ్తాడు. ఇండియాని గెలిపించి వరల్డ్ కప్పును సొంతం చేసుకుంటాడు. ఇది ప్రవచనం, జరగబోయే కార్యం. ఇప్పుడు నేను 6:10 అయింది, 9వ తారీఖున మాట్లాడుతున్నాను నేను. చూడండి, మందిరంలో దేవుడి సన్నిధిలో కూర్చొని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీటింగ్కి వెళ్తున్నాను నేను. ఇప్పుడు మీటింగ్కి వెళ్తూ నా మీటింగ్ 10 అయిపోతే నేను వాక్యం ఈ క్రికెట్ చూడడానికి కూడా టైం ఉండదు. కాకపోతే దేవుని నామ మహిమార్థం కొరకు చెబుతున్నా ఈ మాట. కాబట్టి దేవుడు ఘనమైన కార్యం జరిగించబోతున్నాడు. భారతదేశము వరల్డ్ కప్ కట్టబోతుంది. అందరు సమిష్టి కృషి, అందరూ ప్రయాస, అందరూ బాగా ఆడుతారు. సంజు శాంసన్ ద్వారా ఒక గొప్ప కార్యం జరగబోతుంది. నన్ను గణపరచవారు, నేను గణపరచని చెప్తూ వచ్చారు. యెహోవా దేవుని ఆశ్రయించిన వారు ధన్యులని చెప్తూ ఉన్నారు. జరగబోతున్న కార్యం. కాబట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీ ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రం. మీ చిత్తమైతే, మీ యొక్క ఏర్పాటు ఉంటే మీరు జరిగించుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.